నాగార్జున ఎన్కన్వెన్షన్ని కూల్చివేయాలంటూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. అనేక మంది ఫిర్యాదులు ఇచ్చారు. అయితే ఇది ఆక్రమణ, దాదాపు చెరువు ఆక్రమణ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. బఫర్ జోన్ కూడా కాదు, ఎఫ్టీఎల్ అంటే ఆ చెరువులో తీసుకొచ్చి కట్టినట్టు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూల్చివేత ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేదు, ఇప్పుడు హైడ్రా వచ్చే వరకు కూడా. దీని వెనక ఏం జరిగింది ఇప్పటివరకు కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. శోభన్ గారు, మీరు గతంలో కూడా దీని మీద ఫిర్యాదులు చేశారు. ఏంటని నిజంగా ఆక్రమణ ఒక ఎన్కన్వెన్షన్ జరిగిందా ఈ తూటికుంట చెరువులో? ఇది తమ్మిడికుంట చెరువు. ఇది షేర్లింగంపల్లి మండలం కానామెట్టు రెవెన్యూ విలేజ్, సర్వే నెంబర్ 36, 29 ఎకరాల 24 గుంటలు ఉంటుంది. అంటే దాదాపు 30 ఎకరాల చెరువు ఇది రికార్డ్ ప్రకారం. అయితే ఇది గత 10-15 సంవత్సరాల నుంచి ఎంక్రోచ్ అవుతూనే ఉంది. ఇప్పుడు నాగార్జున గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా లావణి పట్టా ఉన్నా లేకుంటే ఏదైనా అసెంట్ పట్టా ఉన్నా పర్చేజ్ చేయొచ్చు. కానీ వాటర్ బాడీ అయిన తర్వాత ఇప్పుడు చట్టాల పట్ల చాలామందికి అవగాహన ఉండదు. సామాన్య ప్రజానికం కానీ లేకుంటే చిన్న చిన్న ప్లాట్లు కొనే వాళ్ళు వేరు. కానీ అక్కినేని నాగార్జునకు చట్టాల పట్ల, సమాజం పట్ల చాలా కన్సర్న్ ఉంటుంది ఆయనకి. వాటర్ బడి అంటే ఏంటి, చెరువు అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఎవరేమన్నారని చెప్పేసి ఆయన గతంలో కొనింటాడు. కానీ ఒకసారి తప్పు జరిగిన తర్వాత చేసుకోవాలి కదా. తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ ఏమన్నాడు, చెరువులు కుంటలు రక్షణే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పాడు. కానీ ఏమైందో విద్యాసాగర్ సార్ అని చెప్పేసి అత్యంత నిజాయితీపరుడు, మా ఏరియా డిప్యూటీ కలెక్టర్ ఉండే ఆయన, నెక్స్ట్ కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా అయ్యిండు. ఆయన ఏం చేసిండంటే మొత్తం సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిండు గవర్నమెంట్కి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఈరోజు తుంగలో తొక్కేసి చెరువును మొత్తము మేము కాపాడతామని చెప్పేసి చెరువు మొత్తం కబ్జా అయింది. గత 10 సంవత్సరాల నుంచి నాగార్జున దందా చేస్తున్నాడు. ఈ చెరువులో మొత్తము బిల్డింగ్లు కట్టేసి వ్యాపారాలు చేసుకుంటూ ఈవెంట్లకు పెట్టుకుంటూ ఒక్కొక్క ఈవెంట్ కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ ఈరోజు దందా చేసిండు. మరి గత 10 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చెరువుల పట్ల చిత్తశుద్ధి చూపించి ఈరోజు మేము బడాబాబులైనా, పేదలైనా, మధ్యతరగతి అయినా ఎవరి విషయంలో అయినా సరే మేము కఠినంగా ఉంటామని చెప్పేసి, నిక్కచ్చిగా ఉంటామని చెప్పాడు. ఆ రకంగా మాటిచ్చి ఈ హైడ్రా ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మేము హర్షిస్తున్నాము. ఈ చెరువుని రక్షించడం కోసం నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఆక్రమించి కట్టారు? మేము 2012లో గుర్తించి 2012-13 నుంచి మేము కంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. 2012-13లోనే అప్పుడు డివిజనల్ లెవెల్ ఇంజనీర్ డిఈ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చాడు. సార్ నాగార్జున ఎఫ్టీఎల్లో ఆయన ఎంక్రోచ్మెంట్ ఉంది అని చెప్పేసి 12-13లోనే రికార్డ్స్ ఉన్నాయి. 14లో పెద్ద సర్వే జరిగింది. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో కేసీఆర్ సూచనల మేరకు అప్పుడు సర్వే చేశారు. కానీ సర్వే చేసిన తర్వాత మళ్ళీ పెద్దలు ఏం మిలాఖత్ అయ్యారో తెలియదు. కానీ ఆ సర్వే రిపోర్ట్ని తుంగలో దొక్కారు. మొత్తం మీద ఎంక్రోచ్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము స్పందించి చర్యలు తీసుకుంటుంది కాబట్టి మేము హర్షిస్తున్నాము. ఇదే సందర్భంగా గవర్నమెంట్ మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, కేవలం కూల్చడం పరిష్కారం కాదు. మీ రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. చాలా చోట్ల ఇరిగేషన్ అధికారులు లంచాలు తిని లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారు. చెరువుల్లో చాలా చోట్ల ఇట్లా చేసే పరిస్థితి ఉంది. అందుకోసం ఏంటంటే రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేస్తే చెరువులని రక్షిస్తాం. కేవలం తూతు మంత్రంగా ఈరోజు కూల్చివేసి చేసిన తర్వాత రేపు అందరు మర్చిపోతారు. కానీ చెరువు రక్షణ ఎవరు? చెరువుల రక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలి. కంచెలు ఏర్పాటు చేయాలి. చెరువుల రక్షణ కోసం అధికారులను ఏర్పాటు చేయాలి. అట్లా చేస్తేనే భావి భారత తెలంగాణకి మనము మంచినీటి అవకాశాలు. ఒక హీరో ఒక స్థలంలో నిర్మాణం చేపట్టేటప్పుడు సామాన్యుడికి చాలా విషయాలు తెలుసుకుంటారు. కానీ ఒక హీరో నిర్మాణం చేపట్టేటప్పుడు ఏ విధంగా ఇలా నిర్మాణం కట్టారు అని మీకు అప్పుడు మీరు ఫిర్యాదు చేశారు కదా, ఏ విషయాలు మీరు అప్పుడు? హీరో అంటే ఆయన సినిమాలో హీరో, నిజ జీవితంలో హీరో ఇట్లా చేయడు. సినిమాలో మనం డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేసే హీరో. కానీ నిజమైన హీరో అంటే చెరువులను రక్షిస్తాడు. చెరువులను భక్షించడం హీరో ఎందుకు అవుతాడు? ఆయనకు అవగాహన లేక కాదు, డబ్బు లేకపోయి డబ్బు మదంతో అప్పుడు ఎవడు చర్య తీసుకోవట్లేదు, పరిస్థితి ఏం లేదని చెప్పేసి అప్పుడున్న అధికారులకి, ఇరిగేషన్ అధికారులకి వాళ్ళని మేనేజ్ చేసి కట్టిన పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గతంలో రెవెన్యూ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సరిగ్గా స్పందించలేరు, లేదా వాళ్ళు డబ్బులు తీసుకొని ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వము పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప చర్యలు నిలబడదు. ఈ రోజు నాగార్జున పెట్టాడు, రేపు ఇంకోటి పెడతాడు. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి పెట్టాడు చెరువుల కబ్జా, రాజకీయ అండతోటే కదా. ఇవన్నిటిని కూడా ఎంకరేజ్మెంట్ తీసేయాలి. ప్రభుత్వం తీసేస్తే పెద్ద ఎత్తున ఫైన్ కూడా ఇంపోజ్ చేయాలి. చేస్తే అప్పుడు భయం ఉంటుంది. ఈ తుమ్మిడికుంట చెరువులో ఇంకా ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి ఎఫ్టీఎల్ పరిధిలో? మీ లెక్కల ప్రకారం ఇంకా తమ్మిడికుంటలో ప్రధానంగా ఎన్కన్వెన్షన్ పెద్ద ఎంకరేజ్మెంట్ ఇది. అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు సర్వే ఉంది. 2014లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వే నిర్వహించింది తెలంగాణ వచ్చిన కొత్తలో. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము ఇది అప్పటికే సగం కబ్జా అయిందని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ అద్దురాలు అవన్నీ నిర్ణయించారు కాబట్టి ఆ సర్వే అయినా సరే, ఇప్పుడు చేసే సర్వే అయినా 29 ఎకరాలు అయితే రికార్డులో ఉంది. ఓకే, 29 ఎకరాలు రిస్టోర్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు 29 ఎకరాల్లో దాదాపు ఇప్పుడు చెరువు విస్తీర్ణం మహా అయితే 10 ఎకరాలు ఉంటుందేమో.
ఉంటుంది 10 ఎకరాలు ఉంటుంది. ఆ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న హట్స్ అవి ఉన్నాయి కాబట్టి మట్టి కూడా పోశారు. అవి మట్టి పోసింది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వాటన్నిటిని రీస్టోర్ చేయగలిగితే చెరువు నిక్షిప్తంగా ఉంటుంది. సహజంగా బఫర్ జోన్ పరిధిలో కూడా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. ఇప్పుడు FTL దాటిపోయింది, బఫర్ జోన్ చేయొద్దు. వాటర్ బాడీ అంటే అది నీళ్ళు ప్రకృతిలో వర్షం వచ్చిన తర్వాత చెరువులో నీళ్ళు నిలిచి ఫ్లో అవుతుంటాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అవతల పోయినా సరే, లేకుంటే బఫర్ జోన్ లెవెల్లో కూడా వాటర్ నిలబడుతుంటాయి. దాదాపు మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా నీళ్లు నిలబడిన పరిస్థితి ఉంది. అవన్నీ పచ్చదనం ఉండాలి. అదంతా గ్రీన్ బాడీ, వాటర్ బాడీస్ అవన్నీ గ్రీన్ జోన్. అదంతా ఎక్కడ నిర్మాణం జరగద్దు. కానీ ల్యాండ్ రేట్ పెరిగింది. మీరు ఒక లిస్ట్ పట్టుకొచ్చారు, ఏంటది, అది ఎక్కడెక్కడ ఉన్నాయి? అది ఇది దీని లింక్తో ఇంకో చెరువు ఉంది, గొలుసుకట్ట చెరువు. ఈ చెరువు తమ్మిడికుంట చెరువు. దీంతో ఈదులకుంట చెరువు అని ఉంటుంది కింద. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తెలంగాణలో ఏంటంటే ప్రతి చెరువుకి గొలుసుకట్ట చెరువు అంటారు. ఈ చెరువు 5 ఫ్లో ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత ఆ చెరువుకి వెళ్తుంది. ఆ చెరువు ఏంటంటే మీకు 1955 ప్రకారం ఇప్పుడు అధికారులు డబ్బులు తింటే ఎట్లా మిస్లీడ్ చేసే పబ్లిక్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు అక్కడ ఈదులకుంట చెరువు ఉంది, చెరువుని కబ్జా పెడుతున్నారయ్యా అని నేను మరో ఫిర్యాదు ఇస్తే అసలు అక్కడ చెరువే లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. నేను RTA ద్వారా మొత్తం రికార్డు తీసుకుంటే 1955 కాస్రా పహాని నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డుల వరకు కూడా మీకు అక్కడ సర్కారీ భూమి అని చెప్పేసి మీకు స్పష్టంగా ఉంది. దిస్ ఇస్ ద పహాని ఈదులకుంట 6 ఎకరాల 5 గుంటలు శిఖం సర్కారీ చెరువు, మొత్తం సర్కారీ. చుట్టుపక్కల ఇంకా 2 ఎకర్స్ బఫర్ ఉంటుంది, FTL ఉంటుంది. మొత్తానికి చెరువు ఈరోజు కబ్జా పెట్టి చెరువు డైరెక్ట్ నాకు RTA కింద ఇచ్చినారు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా డినే చేస్తున్నారు. ఇది దాదాపు 6 ఎకరాల 5 గుంటలు చెరువు సర్కారు భూమి, మిగతా 2 ఎకరాలు పట్టా భూమి FTL ఉంటుంది. దాదాపు 8 ఎకరాలు ఇది కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి లింకే ఉన్న చెరువు ఈదులకుంట చెరువు, హైటెక్ సిటీ ఉన్న ఈదులకుంట చెరువు. మొత్తాన్ని చెరువే లేకుండా చేశారు. నేను దాని మీద కూడా కొట్లాడుతాం. హైడ్రా కమిషనర్కి మేము ఫిర్యాదు ఇచ్చాము. నేను ఖచ్చితంగా వస్తా, పరిశీలిస్తా, చర్య తీసుకుంటా అని చెప్పాడు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఆయన అన్నిటి మీద, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేశారు స్టాఫ్, ఇదంతా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంది ఈదులకుంట చెరువు? 6 ఎకరాల 5 గుంటలు మొత్తం కబ్జా అయిపోయింది. చెరువు లేకుండా కాదు, అధికారులు చెరువు లేదని చెప్పేసి రెవెన్యూ అధికారి ఏమో రికార్డు ఉందంటున్నాడు, ఇరిగేషన్ మా రికార్డులో లేదంటున్నాడు. GHM సోడు పర్మిషన్ ఇచ్చాడు. దట్ ఈస్ ద వండర్. రెవెన్యూ రికార్డులో చెరువు ఉంది, ఇరిగేషన్ వాడు మా రికార్డులో లేదంటున్నాడు, GHM సోడు పర్మిషన్ ఇస్తున్నాడు. సో దట్ ఈస్ ద హైలైట్ ఆ చెరువు గురించి. కాబట్టి ఇవన్నీ రంగనాథ్ గారికి తెలుసు. నేను రాతపూర్వకంగా ఇచ్చాను. నేను ఫోన్లో కూడా నేను ఇప్పుడు ఇదేమో ఎంకరేజ్మెంట్ జరిగింది, అది ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. డెఫినెట్గా నేను ఎంటర్ అవుతాను, దాన్ని రక్షిస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. గవర్నమెంట్ కలెక్టర్ కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, స్థానిక MRO కూడా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి ఆక్రమణలు, నిర్మాణాలు FTL లెవెల్లో కట్టినప్పుడు కూడా అన్ని అనుమతులు తీసుకున్నవే GHMC అనుమతులు. నేను అదే చెప్తున్నాను. ఎవరు కళ్ళు మూసుకున్నారు, అధికారులు ఇందులో ఎంకరేజ్ చేసిన వాళ్ళది ఎంత పాత్ర అవుతుందో సేమ్ అధికారులు కూడా అంతే బాధ్యత. ఎవడైతే FTL లో పర్మిషన్లు ఇచ్చిండో, ఎవడైతే FTL లో మీకు లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిండో, ఎవడైతే FTL లో మీకు ఇరిగేషన్ క్లియరెన్స్ ఇచ్చిండో, వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటేనే, రికవరీ చేస్తేనే ఫైన్ ఇంపోజ్ చేయాలి. పెద్ద రిటైర్డ్ అయింటారు కొంతమంది అధికారులు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని ఫైన్ ఇంపోజ్ చేస్తేనే భవిష్యత్తులో భయం ఉంటుంది. లేకపోతే వీళ్ళు బరి తెగించి ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనిపిస్తుంది. మనం చూస్తున్నాము తమ్మిడిగుంట చెరువు సంబంధించి ఆక్రమణ ఎన్కన్వెన్షన్ అనేది కూల్చివేశారు. అయితే తాజాగా మరొక కొత్త ఆక్రమణ బయటకు వచ్చింది. అదే ఈదులకుంట చెరువు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఆ చెరువునైతే పూర్తిగా ఇది FTL లెవెల్లో ఆక్రమించారు. కొంత చెరువు కనిపిస్తుంది. ఆ ఈదులకుంట చెరువు దీనికి దగ్గరలో ఉన్నది, అదైతే పూర్తిగా ఆక్రమించేశారు, చెరువే లేకుండా చేశారు. అధికారులు అయితే మా లెక్కల్లో అసలు చెరువే లేదని చెప్తున్నారు. తీరా లెక్కలు బయటకు తీసి అక్కడ చెరువు ఉంది, చెరువును పూడ్చి అక్కడ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలు వెలుగు చూస్తున్నాయి ఎన్కన్వెన్షన్ దెబ్బకు. శేషేబీ దేశం, ఎన్కన్వెన్షన్, హైదరాబాద్.